అన్నాక మాట్లాడి చెప్పాను. మళ్ళీ నేను ఏం మాట్లాడుకుంటే నాకు ఫోన్ కొట్టేది. శ్యామ సార్ ఇటు సార్ కొంచెం బాబు ఫోన్ రాము వైశాఖ గారు మీ లోపలికి వెళ్ళండి సార్ మేము బయట మనసుకోటి అన్న మనసుకోటి కొనాలి ఎక్కడ ఉన్నారంటే మంచిగా ఎక్కడ కొన్నామంటే అందరూ సభ్యులందరూ ఒక్కడికి ఉన్నారు ఎత్తలేదు ఎక్కడ
మసీద్ దగ్గర పురంపేట మసీద్ సార్ ఫ్లెక్స్ మాకు ఫ్లెక్స్ వెనక పడతారు ఎన్ని సంఘాలు ఏంది మనం ఎన్ని రుణాలు ఇచ్చినాం మనం జీవితాలు తీసుకొచ్చుకొని ఇవాళ మెయిన్ అదే కదా ఇంత డాటా ఇస్తే మేము మాట్లాడుతూ లేదా మీరైనా నాకైనా చైర్మన్కైనా కౌన్సిలర్లకైనా జరుగురే మనం మీరు జరుగు అమ్మ మీ సైడ్ ఇయర్ కొంచెం లోపల కోరి మీ సార్ దగ్గర ఉన్నాం ఇది బీజీది చూడండి అమ్మ పనిచేసే కౌన్సిలర్ చైర్పర్సన్ గారు వెనకాల ఉన్నారండి పక్కకుంటుంది వేస్తారామ్మా సార్ మీరు పైకి వెళ్ళండి సార్ కొంచెం పైకి వెళ్ళండి అందరికి శుభాకాంక్షలు ఎక్కడ బ్యాంకులలో జమ చేస్తున్నారు. ఆ పద్ధతి వద్దు. మనం ఆర్థికంగా ఎదుగుతూనే మన కాలం మీద మనం ఇవ్వబడితేనే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ ఒక ఉన్నత స్థానంలో ఉంటాం. మన ఫ్యామిలీ మన కుటుంబం కూడా మంచి స్థానంలో ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశం కొద్ది మనకి ఈ కార్యక్రమాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క పైసని మనం ఆర్థికంగా ఎదగడానికి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా ఏం పెట్టుకుంటే మనం ఎదగగలుగుతాం, ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది. అంటే ఒక ఆలోచన ఉంటుంది. మాకు ఈ ఆలోచన ఉంది, నేను ఈ షాప్ పెట్టుకుంటా, లేకపోతే ఈ రకంగా ముందుకు వెళ్తా అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా మనకు వచ్చిన డబ్బులను ఆ రకంగా ఖర్చు పెట్టుకొని మీరు ఆర్థికంగా ఎదిగితేనే మనం ఇచ్చిన అవకాశానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సొంతంగా వాడుకొని ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇవే ధర్నాలు రస్తారోకం తప్పితే ఏమన్నది. ఇవాళ రేవంత్ గారు సపోర్ట్ చేసిన వల్ల ఇవాళ ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మహిళా సోదరులు ఇప్పుడే 3-4 కోట్ల రూపాయల నిధులు మహిళలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా అభివృద్ధి పనులు జరగాలంటే ప్రభుత్వం అధికారానికి వెళ్ళి మనం నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథకం తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు. మరి నిన్న కాకుండా మహిళా డిగ్రీ కళాశాల కూడా ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్ రెసిడెన్షియల్ కళాశాల కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తే దాన్ని జగిత్యాలు తీసుకొచ్చారు. ఇప్పుడే సాంకేతిక విజ్ఞాన టెక్నాలజీ ఒక ఈ నియోజకవర్గానికి ఒక పాఠశాల ఇస్తే అది ఇప్పుడు జగిత్యాలకు మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. దాదాపు 100 కోట్లతోటి ఆ పాఠశాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే
పెద్దలు చెప్తూనే చలిగల దగ్గర ఒకటి ల్యాండ్ డిసైడ్ చేస్తున్నారు. త్వరలోనే ఆ పాఠశాల అయితే అన్న ధనికులు పేదవాళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు చదువుకునే విధంగా మొత్తం సాంకేతిక పరంగా జ్ఞానాన్నిచ్చే విధంగా పాఠశాల అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో ముందు తీసుకుపోవడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు. మనం అందరం కూడా ఆయనకు మద్దతుగా ఉంది. దేనికైనా ప్రభుత్వం మీద వచ్చేవాడికి మనం ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు చెప్పాలి. నిన్న నేను ఒక మిత్రుడు అడిగినా చర్యల మిత్రులు అడిగితే 300 మందికి 2 లక్షల రుణం మాపోయింది. ఇంకా 50 మందికి ఇంకా కాలేదు, వాళ్ళకి 2 లక్షలకి ఎక్కువ ఉంటుంది. ఆ 50 మంది వ్యతిరేకం చేసుడు 300 మంది ఏం మాట్లాడుతున్నారు. దయచేసి లాభపడాలన్నా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడండి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడండి. లాభపడలో రిటైర్ మెంబర్స్ చేస్తాడు. లాభపడాలన్నా కనీసం ప్రభుత్వానికి మద్దతు చేయాలి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి, ఎమ్మెల్యే గారికి మద్దతు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సంజయ్ అన్న రేవంత్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నందుకు ఎవరెవరో మాట్లాడుతున్నందుకు తను సమాధానంగా ఈరోజు అభివృద్ధికి గతం కంటే ఎక్కువ ఈ 1 సంవత్సరంలోనే మరి నిధులు పట్టుకొచ్చి మన జగిత్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి మంచిగా ఉంటుంది మాకు కూడా తినడానికి అని రేవంత్ రెడ్డి గారు సన్నం పట్లే పండించాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానికి బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి గతం కంటే కూడా ఇప్పుడు ఎన్నో ప్రజా విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది గతంలో లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 5 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఏదైతే ఉందో ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 10 లక్షలు చేయడం జరిగింది. మరి 10 లక్షలతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఒక కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలు మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ప్రజా విజయోత్సవాలకి ఇంకా విచ్చేస్తే కాస్మెటిక్ అండ్ డైట్ చార్జెస్, పిల్లలకి కాస్మెటిక్ అండ్ డైట్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పిల్లల విషయంలో చాలా బాధపడ్డారు. అండ్ అట్లాగే గురుకులాలు కూడా సొంత భవనాలు లేకపోవడం వల్ల అవి కూడా సొంత భవనాలు కట్టించాలని చెప్పేసి చేయించడం జరిగింది. మరి అట్లాగే ఇంకొక అసలైన ఘనత ఏదైనా ఉంది అని అంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ 835 కోట్ల రూపాయల సిఎంఆర్ చెక్కులు పంచడం జరిగింది. మరి దాంట్లో నాకు తెలిసి జగిత్యాల శాసన సభ్యులు అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొచ్చారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల రోజులైతే ఎంతమందికి అయితే డబ్బులు బెడ్రూమ్లు వచ్చినాయో అందరూ వెళ్ళడానికి ఉన్నది. అందరూ సంతోషంగా అక్కడికి వెళ్ళి మీరు ఒక ప్రపంచం 20,000 మంది అక్కడ ఉండబోతున్నారు. 4,520 కుటుంబాలు అక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి మీదే ఒక ప్రపంచం అవ్వబోతుంది. ఆ ప్రపంచంలో మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మరి మీకోసం కూడా ఇప్పుడు 100 కోట్లు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగిందో మేము కూడా మున్సిపల్లో ఏదైతే మన జగిత్యాల ప్రజలకేం అవసరం, మరి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన కాడ మరి వాళ్ళకే అవసరం ఉన్నాయని చెప్పేసి మేమంతా ప్రతిపాదించుకోవడం జరిగింది. మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతూ 1 నెల రోజుల్లో మీరు అందరూ అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు. మరి సంజయన్న గారు వచ్చే కాలంలో ఈ సంవత్సర కాలంలోనే మరి ఎంతో అభివృద్ధి పటంలో వెళ్తున్న మన జగిత్యాల పట్టణం చూసి రాష్ట్రం అంతా గర్వించేలాగా ఇక ఉన్న 4 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే సంజయన్న కూడా మీ అందరి కోరిక మేరకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి సంజయన్న మీద ఇలాగే పనిచేయడానికి ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరి కోరిక మేరకు ఇలాగే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. మీరందరూ ఎక్కడున్నా సంజయన్న పలానా టైంలో మాకు ఇలాంటి పనులు జరిగినాయని చెప్పేసి మీరందరూ చెప్పుకోవాలని చెప్పేసి అలాగే ఇంకా ప్రభుత్వం చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి టైం సరిపోతుంది. ఎందుకంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మీరందరూ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదగాలి. మహిళలు ఆర్థికంగా ఎదగండి. మీరు మీ ఇంట్లో మీరు ఒక ఓనర్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాగే ఇంకొక విషయం మా శానిటేషన్ సిబ్బంది గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. మరి శానిటేషన్ సిబ్బంది విషయానికి వస్తే మా వాళ్ళు ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నారు. కానీ చేపించే బాధ్యత జవాన్ల దగ్గర ఉంటుంది, శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకి ఒకటే చెప్తున్నాను, జవాన్లని
చెప్పండి, జవాన్లు లేబర్కి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు, చేయకుండా ఏముండరు. ఆడపిల్ల మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఇంటింటికి వెళ్ళి చెత్తను సెగ్రిగేషన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పాలి. చెప్పుతలేరు, అందరూ కూడా చెత్తను ఒకటే దాంట్లో వేసి తీసుకుపోయి వేస్తున్నారు. ఎందుకంటే ఆ బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది, ఖచ్చితంగా చెప్పే బాధ్యత మీదే కాబట్టి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఇవన్నీ చేయకపోతే ఎంత అన్నిటికంటే ముఖ్యంగా నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మాటల్లో సంజయ్ గెలిచిందన్నారు, గెలుచుడు కాదు, మీరు నన్ను గెలిపించారు. మరి గెలిచిన రెండవసారి గెలిచిన సందర్భంలో మీ రుణం తీసుకోవాల్సిన అవసరం. ఎట్లయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం రావాలని పేద మహిళలు, పేద ప్రజలు, బడుగు బలిగిన వర్గాలు బాగుండాలని చెప్పే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తాము. ఇప్పుడు మనం నడుస్తున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. గతంలో అప్పుడు ప్రభుత్వం ఉండే మనకు తెలుసు. మరి అప్పుడు పనిచేసాం. జగిత్యాల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి మెడికల్ కాలేజ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వాడవాడ అభివృద్ధి పనులు కావచ్చు, చాలా వరకు సగం దాటిపోయి ఆగిపోయింది. మరి ఆ సందర్భంలో మీరందరూ నాపైన విశ్వాసంతో గెలిపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం బాగుపడుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. పనిచేయడం జరుగుతుందో వారు అదే విశ్వాసంతో ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల ప్రాంతానికి అభివృద్ధి కోసం ప్రణాళిక అని చెప్పి అధికారుల ఉత్తరం రాసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతో పాటుగా మన వాడలో మోర్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళ పథకం కావచ్చు, వీటన్నిటి కలిపి కూడా దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, పనులు నడుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. ఇంకా 4 సంవత్సరాల్లో మరి ఇప్పుడున్న కౌన్సిల్ టైం దాదాపు ముగుస్తాము. మరి నేను ఎమ్మెల్యేగా ఈ వేదిక పైన కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హాస్పిటల్ బాగా చేసుకున్నాం. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయల అదనంగా తెచ్చుకున్నాం. పురాణపేట, కొత్తవాడ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్స్ అని పిల్లగాళ్ళ కోసం మంచి ల్యాబ్స్ తెచ్చుకున్నాం. స్కూల్ అన్నింటిలో కూడా బాత్రూమ్లు కట్టుకుంటా ఉన్నాం. మార్కెట్లు డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి నాడు ఇంకా భవిష్యత్ తరాలకు జగిత్యాల ఉపయోగపడే విధంగా 100 కోట్లతోటి అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి మహిళల విషయంలో మహిళా సంఘాలు బలోపేతంగా ఉండాలి. మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలనే ఆకాంక్షతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఆనాడు ఒక మహిళా శక్తి ఇందిరమ్మ ఈ ఇంత పెద్ద దేశాన్ని పాలించింది. ఇంత పెద్ద దేశాన్ని పాలించడమే కాకుండా అప్పటి నుండి కూడా పేదవాళ్ళకి ఎన్నో ఇల్లు కట్టించిన ప్రభుత్వాలు. మరి ఆ ఇందిరమ్మ మహిళా శక్తి కింద ఈరోజు దాదాపు 21 కోట్ల 49 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలు ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎట్లయితే ఇప్పుడు ఒక సోదరు వచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి లోన్ తీసుకున్నారు. ఇంతకుముందు ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి వచ్చినాం. ఆ తర్వాత ఇంకొకటి కిరాణా పూజా సామాగ్రి షాప్ ఓపెన్ చేసాం. మరి ఈ రకంగా మీరు కూడా ఈ రుణాలు తీసుకోరు. ఎందుకంటే మిక్కి తక్కువ ఉన్న రుణాలు మంచి మీ కాళ్ళ మీద నిలబడాలి, ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలనే ఆకాంక్షతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందే సోదరు జయశ్రీ గారు, చైర్మన్ జ్యోతి గారు చెప్పారు, ఏదో అప్పు తీసుకున్నాం మళ్ళీ బ్యాంకులో పెట్టుకుందామా లేదా రూపాయన్నర విత్తికించుకుందామా అంటే ఓలో పుచ్చిపోతే అయిపోతుంది. తెలిసిన వ్యాపారం చాలా జాగ్రత్తగా చేసుకొని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మహిళలు అక్కడ ఇక్కడ
ఒకటే ఇంట్లో 2 మీటర్లు 3 మీటర్లు కైదలు కావచ్చు, కానీ పేదవాళ్ళ ప్రతి ఇంట్లో 1 మీటర్కు ఖచ్చితంగా ఒక ఇంటికి 1 మీటర్కు కరెంటు ఫ్రీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది వాస్తవం. మరి అదేవిధంగా సిలిండర్లు ఉంటాయి, 1200 రూపాయల దాకా మనం కొనుక్కున్నాం. ఇవాళ 500 రూపాయలు మాత్రమే మీరు కడుతున్నారు. మిగతాయి మళ్ళీ వాపస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లలో చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మరి అదేవిధంగా బస్సులు ఫ్రీ అని ఈ రకంగా మనం మహిళల శక్తి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఇంతకుముందు చెప్పారు. ముఖ్యమంత్రి సాయంత్ర చెక్కులు కావచ్చు, దాంతోపాటుగా మనం ఈ ప్రాంతానికి ఒక 2 అంబులెన్సులు నిన్ననే ఇవ్వడం జరిగింది. మీరందరూ మహిళా తల్లులు, అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. యువత కోసం, ఉపాధి కోసం 55,000 ఉద్యోగాలు ఒకే ఒక్కసారి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి తెలియజేస్తాము. 5,000 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ కు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. నిన్ననే 500 మంది డాక్టర్లను అదనంగా నియమించి 400 పైన డాక్టర్లను నియమించి 440 మంది డాక్టర్లు నియమించి నియామక పత్రాలు ఇచ్చింది. జగిత్యాల జిల్లాకు 2 అంబులెన్సులు ఇచ్చింది. అంటే ఈ రకంగా ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ మన కాలం మీద మనం నిలబడాలంటే కొన్ని ఉపాధి పొందే సంస్థలు రావాలి అనే ఆలోచనతోటి జగిత్యాల పట్టణానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ ఇచ్చారు. 5 కోట్లతోటి అది పనులు నడుస్తున్నాయి టీఆర్ నగర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే పేదవాళ్ళు మన కాలం మీద మనం నిలబడే విధంగా అందులో వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. అంటే ఎయిర్ కండిషన్ మెకానిక్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటే ఆ సర్టిఫికెట్కు చాలా వాల్యూ ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నారు. విదేశాల్లో పోయే మన యువతకు ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, మన దేశంలో కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి కార్యక్రమం కూడా మన జగిత్యాలలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ అంటే గురుకుల పాఠశాలలు 100 కోట్లతో నిర్మించబోయే పాఠశాలను మరి నేను అడగగానే మంజూరు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరే చూస్తారు, కురుట్లు పోయేటప్పుడు, చలిగలు పోయేటప్పుడు రోడ్డు మీద కనబడుతుంది పనులు ప్రారంభమైతే. మరి ఇక్కడనే గ్రౌండ్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడిగిన, మెడికల్ కాలేజ్ కావాలని అడిగినా ఇచ్చారు, పర్మిషన్ వచ్చింది, పనులు నడుస్తున్నాయి. ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. మరి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకొని పనిచేస్తా ఉన్నాం. మరి నన్ను గెలిపించిన మీ అందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్న సందర్భంలో చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. అటువంటి సందర్భాల్లో మా అక్క చెల్లెలు, అమ్మలు, మా బిడ్డ సమానంగా ఎంతోమంది యువతులు ఉన్నారు. మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, మీ ఆడబిడ్డల అండ, యువత అండ, పెద్దల ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో వారి నేతృత్వంలోని ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా నడుస్తుంది అని అన్న ప్రభుత్వం తరఫున ఉన్నాడు, మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాము. మన ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మన నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా, అది ఒకవేళ అందకపోతే సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంటుంది. సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంది కనుక ప్రతి ఒక్కరికి, మీ అందరికీ పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి. మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీ దగ్గర ఉన్నారు. మీకు ప్రతి అర్హులకు మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత సంజయ్ అన్న. కొత్త పాత కాదు, అయితే మనది, మన ప్రభుత్వం. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు మీ ఆశీర్వాదం వల్ల సంజయ్ అన్న, రేవంత్ అన్న ముఖ్యమంత్రికి దగ్గర అర్థమైందా? ఇప్పుడు మీకు అన్ని విధాల చేతోడు వాదోడు ఉండటానికి సంజయ్ అన్న ఉన్నాడు. సంజయ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉన్నాం. అంతేగాని ఇక ఏదో ఈయన దగ్గరికి పోతే అవుతుందో వాడి దగ్గరికి అవుతుందో కాదు, ఎక్కడికి పోయినా సంజయ్ అన్న మీ ముందుంటాం. అందుకని మీరు మీ అక్క చెల్లెళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు నాకు తెలిసి ఈ నెలలో ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి.
ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. కనుక అర్హులందరూ అప్లై చేసుకొని ఈ కులగణనకు సహకరించి ఇచ్చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఎవరు లబ్ధిదారులకు అందలేదో వాళ్లకు అందేటట్టు ఈ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వాళ్ళు అప్పుడు సకల జన సర్వే చేసి ఆ సర్వే పోయిందో లేకపోతే ఇప్పటికీ మన బాకీలు పెట్టినా కానీ ఎవ్వరు అడగ మా రేవంత్ అన్నది ఏముందంటే అడగకముందు అన్ని ఇచ్చేస్తుంది. కానీ ఏమవుతుంది కొద్దిగా 100 రోజులు పోయి 120 రోజులు అయిందచ్చు. అంతేగాని దానికి ఏదో ఇస్తలేరు అని బద్నాం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా లాభం లేదమ్మా. మాయమాటలు వినకండి. మన సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీ పనులన్నీ జరుగుతాయి. ఇగో ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న. వీళ్ళకు ఏం హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు మీకు శాంక్షన్ వస్తుంది జగిత్యాలకు. అందుకనే అక్క చెల్లెళ్ళకు ఒకటే మనవి, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉండండి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.